స్త్రీలలో మర్మాంగాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ లో ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ వెజైనోసిస్ కొన్ని. ఇవి స్త్రీలలో రావడం సహజమే, కానీ గర్భిణీలకు కనుక వస్తే అశ్రద్ధ చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి. అందుకు వీటి లక్షణాలను తెలుసుకోగలగాలి. వీటి పట్ల అవగాహన తప్పనిసరి. పిల్లలను కనే వయసులో ఉండే స్త్రీలలో వచ్చే అత్యంత సాధారణమైన ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ వెజైనోసిస్. బ్యాక్టీరియాలో కొన్ని మేలు చేసేవైతే మరికొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేవి. ఉదాహరణకు స్త్రీల జననేంద్రియంలో మేలు చేసే బ్యాక్టీరియాతో పాటు హాని చేసే బ్యాక్టీరియా కూడా ఉంటాయి. మేలు చేసే బ్యాక్టీరియా హానికారక బ్యాక్టీరియాని నియంత్రించే పనిలో ఉంటుంది. నియంత్రణ ఏమాత్రం ఉంది అనే సంఖ్యని వైద్య పరిభాషలో pH వాల్యూగా చెప్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సంఖ్య తగ్గిపోతే సమతులత లోపిస్తుంది. ఎప్పుడైతే చెడు బ్యాక్టీరియా సంఖ్య బాగా ఎక్కువైపోతుందో అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. దీనినే బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటారు. ఇది గర్భిణీలలో కూడా ఒకంత సహజమే. విమెన్లో వెజైనల్లో హెల్దీ అండ్ అన్హెల్దీ బ్యాక్టీరియా రెండు కూడా ఉంటాయన్నమాట. ఈ హెల్దీ బ్యాక్టీరియా ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటాయి. బట్ ప్రెగ్నెన్సీ కండిషన్స్లో ఏమవుతుందంటే ఈ వెజైనల్ pH కొంచెం ఆల్టర్ అవుతుంది అనమాట. దానివలన ఒక్కొక్కసారి అన్హెల్దీ బ్యాక్టీరియా ఎక్కువ అవుతూ ఉంటుంది. అట్లా ఈ అన్హెల్దీ బ్యాక్టీరియా ఎక్కువ అయినప్పుడు దాన్నే బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటామన్నమాట. ఇది కామనెస్ట్ ఇన్ఫెక్షన్, వెజైనల్ ఇన్ఫెక్షన్. దీంట్లో యూజువల్గా ఏంటంటే వాటరీగా నీరులాగా డిశ్చార్జ్ ఉండడము, ఫిషీ స్మెల్ అనమాట, ఒకలాంటి స్మెల్ రావడము, ఇలాంటి డిశ్చార్జ్ ఉన్నప్పుడు బ్యాక్టీరియల్ వెజైనోసిస్ ఇన్ఫెక్షన్ అని సస్పెక్ట్ చేస్తాం అనమాట. సో ఈ బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అన్నదాన్ని మనము టైమ్లీగా ఎక్స్క్లూడ్ చేసుకుని ఈ నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది, కానీ అదేంటంటే ఇట్లాంటి స్మెల్లీగా అట్లాగా ఉండదు అనమాట. ఈ డిఫరెన్షియేషన్ చేసుకుని అవసరమైతే బ్యాక్టీరియల్ వెజైనోసిస్ని ట్రీట్మెంట్ తీసుకోవడం వలన కాంప్లికేషన్ రేట్ తక్కువ అవుతుంది అనమాట. సో ఎనీ డిశ్చార్జ్ విచ్ ఇస్ నాట్ నార్మల్, అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ ఉండే వాటరీ డిశ్చార్జ్ కన్నా ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తే తప్పకుండా మీ ఆబ్స్ట్రిషన్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు దే విల్ ఎక్స్క్లూడ్ పెథలాజికల్ డిశ్చార్జ్ అనమాట. బ్యాక్టీరియల్ వెజైనోసిస్ ఇన్ఫెక్షన్ ఉంటే ఒక్కోసారి అసలు ఎలాంటి లక్షణాలు కూడా కనిపించకపోవచ్చు. ఎందుకంటే సహజంగా బ్యాక్టీరియా సమతులత, నియంత్రణ జరుగుతూ ఉండటం వల్ల ఎక్కువ శాతం స్త్రీలలో ఇదో పెద్ద సమస్యగా బయటపడక సర్దుకుంటుంది. ఒకరికంటే ఎక్కువ మందితో లైంగిక సంపర్కం జరిపేవారు, సాధారణంగా ఫ్యామిలీ ప్లానింగ్ కోసం IUD అంటే ఇంట్రా యుటరైన్ డివైస్లు వాడుతున్న వారిలో బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అవకాశాలు ఎక్కువ అని చెప్పాలి. గర్భిణీల విషయానికొస్తే నొప్పి, దురద, మంట లక్షణాలతో పాటుగా అసాధారణ మోతాదులో బూడిద రంగు లేదా తెల్లటి డిశ్చార్జ్, దుర్వాసనతో కూడినదైతే వెనువెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. సమస్య తీవ్రమైతే గర్భధారణపై దుష్ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇది చాలా కామన్, ఆడవాళ్ళకి చాలా కామన్. పర్టికులర్లీ ఈ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఇది చాలా కామన్. 20 to 50 years ఏజ్ మధ్యలో ఎక్కువ వస్తుంది. కండిషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రెగ్నెన్సీలో ఈ కండిషన్ వస్తే దట్ కెన్ కాజ్ ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ అబార్షన్ కావచ్చు, ప్రీటర్మ్ లేబర్ కావచ్చు. సో ఇట్లా ప్రాబ్లం వస్తే యూజువల్గా అందరికీ ట్రీట్ చేయకపోయినా కూడా నార్మల్గా క్లియర్ అయిపోతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదించి దీనికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో దట్ ప్రెగ్నెన్సీ సేఫ్గా ఉండి ప్రీటర్మ్ లేబర్ కానీ అబార్షన్ కానీ కాకుండా ఉండేదానికి హెల్ప్ చేస్తుంది. స్త్రీల జననేంద్రియాలకి సంబంధించిన మరో సాధారణ సమస్య ఈస్ట్ ఇన్ఫెక్షన్. ఊబకాయం, డయాబెటిస్తో పాటుగా కుటుంబ నియంత్రణ మాత్రలు వేసుకునే స్త్రీలలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ సాధారణమే. ఇక ప్రెగ్నెన్సీలో కూడా ఒకంత సాధారణమే. సాధారణ ఇన్ఫెక్షన్ కావటం వల్ల ఓవర్ ద కౌంటర్ అంటే సొంతంగా పైపూతగా క్రీములు వాడుకుని సమస్య నుంచి ఉపశమనం పొందుతూ ఉంటారు స్త్రీలు. ఫంగస్ లేదా శిలీంధ్రాల వల్ల వచ్చే ఈస్ట్ ఇన్ఫెక్షన్ కంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. గర్భిణులు ఈస్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడితే మాత్రం వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి. సమస్య తీవ్రత ఆధారంగా ప్రెగ్నెన్సీని దృష్టిలో ఉంచుకుని వైద్యులు సూచించే ఆయింట్మెంట్స్,
అవసరం పడితే మాత్రలు వాడుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే అమౌంట్ ఆఫ్ డిశ్చార్జ్, అయ్యే డిశ్చార్జ్ కొంచెం తక్కువే ఉంటుంది, కానీ అయింది కాటేజ్ చీజ్ లాగా ఉంటుంది అనమాట. థిక్గా తెల్లగా ముద్దలు ముద్దలుగా అట్లా ఉండి ఆ వెజైనల్ వాల్స్ని అతుక్కుపోయి ఉండి అట్లా ఉండేదానికి బాగా సివియర్ ఇచ్చింగ్తో అసోసియేట్ అయి ఉంటుంది అనమాట. క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్ వలన యూజువల్గా పేషెంట్స్కి ఏంటంటే బాగా సివియర్ వల్వో వెజైనల్ ఇచ్చింగ్, తర్వాత అంతా రెడ్గా కవిలిపోయినట్టు అయిపోవడము, తర్వాత యూరిన్ పాస్ చేసిన తర్వాత మంటగా ఉన్నట్టు ఫీలింగ్, ఎక్స్టర్నల్ బర్నింగ్ సెన్సేషన్, ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయన్నమాట. సో ఇది కూడా క్లినికల్ ఎగ్జామినేషన్తో ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. ఒకవేళ కావాలంటే కన్ఫర్మేటరీ టెస్ట్ చేయించుకుని అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ వాడుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా కూడా అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ని డయాగ్నోస్ చేసుకుని వాటిని కూడా ఇవాల్యుయేట్ చేసుకుని ట్రీట్ చేసుకోవాలన్నమాట. ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కి చికిత్స తీసుకున్న తరువాత కూడా అవి మరలా వచ్చే అవకాశాలు ఎక్కువే. అందుకే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొన్ని తప్పనిసరి జాగ్రత్తలను పాటించడం కేవలం గర్భిణులకు మాత్రమే కాదు, అందరూ స్త్రీలకు కూడా మంచిదే. అవి జననేంద్రియాల శుభ్రత పాటించడం, ఘాటైన సోప్స్ వాడకుండా ఉండడం, కాటన్ లోదుస్తులు వేసుకోవడం, వీటితో పాటుగా ఆహారంలో పెరుగు తీసుకోవడం వల్ల ప్రోబయాటిక్స్ గుణాలు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని పెంచుతాయని, ఇవి జననేంద్రియ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడగలవని పలు పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి.